ఈ సమర సంకారానికి విచ్చేసినటువంటి జనసేన సైనికులకి, అదే రకంగా టీడీపీ శ్రేణులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికలకి మరొక 50 రోజుల దూరంలో ఈ పులివెందల పిల్లి ఇచ్చాపురం నుంచి హిందూపూర్ వరకు కూడా సిద్ధం అని మరుగుతున్నాడు. దేనికోసం నువ్వు మరుగుతున్నావు? దాదాపు 5 సంవత్సరాల పాలనలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువతను వంచి దానికోసం మీరు సిద్ధపడుతున్నారా? అదే రకంగా ఇసుకని ఆపేసి 32 మంది భవన నిర్మాణ కార్మికులని ఆత్మ బలిదానాల వల్ల ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. దానికి మీరు సిద్ధం చేశారా? అదే రకంగా ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరం కడతానన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దేనికి నువ్వు సిద్ధపడుతున్నాం? IMFL ఇండియన్ మేడ్ లిక్కర్ అనే కైండ్ లో ఈ రోజు ఇడుపులపాయ మేడ్ లిక్కర్ గా తయారైంది. ఈ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా మందమ్ముకుంటున్నాడు. మందమ్ముకునే స్థాయికి దిగజారాడు ఈ ముఖ్యమంత్రి. అదే రకంగా మేం చెప్తున్నాం, ఈ శంకారావం నుంచి లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము సిద్ధం నిన్ను జైలుకి పంపించడానికి, మేము సిద్ధం నిన్ను గద్దె దించడానికి, మేము సిద్ధం ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి. అదే రకంగా జిల్లాలో పరిపాలనా సౌలభ్యం కింద 26 జిల్లాలుగా విడదీసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఐటీడీఏ లేకుండా చేశారు సార్. పూర్తిగా గిరిజన సమస్యలు, గిరిజన ప్రాంత వాసులందరూ కూడా ఐటీడీఏ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మన ఉమ్మడి ప్రభుత్వంలో ఐటీడీఏ అయితే మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. అదే రకంగా దారి పొడవునా నియోజకవర్గంలో నదీ జలాలు ఉన్నా సరే ఇంకా పాతపట్నం నియోజకవర్గంలో త్రాగునీటికి, గుక్కెడు తాగునీటికి ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలు ఈ రోజుకి ఉన్నాయి. వంశధార నిర్వాసితుల సమస్యకు వస్తే 2013 భూసేకరణ చట్టం ఇస్తామని చెప్పి పూర్తిగా విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్వాసిత గ్రామాల్లో తిరిగి ఓట్లు అడిగి ఓట్లు దండుకొని ఈ రోజు గెలిచి ఈ రోజు నిర్వాసితులకు మొండి చేయి చూపించినటువంటి ఈ ప్రభుత్వం. అదే రకంగా స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా సరే ఈ రోజుకి నేటికి కూడా ఒక 100 మీటర్ల బ్రిడ్జ్ కూడా వేసుకోలేని పరిస్థితిలో ఈ రోజు పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. ఏ ప్రాంతం వెళ్ళినా సరే, హైదరాబాద్ వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, ముంబై వెళ్ళినా, మా పాతపట్నం ఆడపడుచులు అక్కడ రాయి రప్ప ఇసుక మోసుకొని వలసలు ఎక్కువగా కారణం ఉన్నాయి సార్. మీరు ప్రీవియస్ గా ఐటీ మినిస్టర్ గా మీరు ఉన్నారు, పరిశ్రమల శాఖ మంత్రిగా. ఈ రాబోయే రోజుల్లో కూడా మీ నుంచి పాతపట్నంకి మంచి రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రజా సమస్యలు పట్టనటువంటి ప్రభుత్వం ఇది. కొంతమంది జిల్లా మంత్రులు ఉన్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఆ జగన్మోహన్ రెడ్డిని తిట్లేవా మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఎన్ని తిట్లు తిట్టారంటే ఈ జిల్లా నుంచి అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి మళ్లీ వెళ్లి సీటు తెచ్చుకొని ఈ రోజు కనీసం ఒక 10 మీటర్ల రోడ్డు స్పీకర్ అండ్ ఆయన కూడా 10 మీటర్ల రోడ్డు వేసుకోవాలని దౌర్భాగ్యం. సిగ్గుండాలి. మా వాసులు హిరమండలం, కొత్తూరు, ఎల్లన్పేట మండల వాస్తవ వీళ్ళు పూర్తిగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ వెళ్లాలంటే ఆ 10 కిలోమీటర్ల రోడ్డు నరకం సార్. అదే రకంగా శ్రీకాకుళం జిల్లాలో కోడిరామూర్తి స్టేడియం ఏదైతే ఉందో ఒక ఇండియన్ హెర్క్యులస్ గా కోడిరామూర్తి గారిని పిలుచుకుంటాం. ఒలింపిక్ విజేత మన కర్ణం మల్లేశ్వర్ గారు ఉన్నారు. ఈ రోజు ఆ స్టేడియమే లేకుండా చేసేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడికి హామీ కూడా ఇచ్చారు, 19 కోట్లు మీకు శాంక్షన్ చేస్తామని చెప్పి 2021లో 2024 వచ్చింది. ఈ రోజు వరకు లేదు. క్రీడలకి పెట్టింది పేరు శ్రీకాకుళం జిల్లా. అండ్ స్పెషల్లీ కాన్సన్ట్రేషన్ కూడా దాని మీద చేయాలని కోరుకుంటున్నాం సార్, స్పోర్ట్స్ పైన. అట్ ద సేమ్ టైం ఈ రోజు చూసుకుంటే మరొక మంత్రి సీదిరి అప్పలరాజు గారు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు చంద్రబాబు గారి పైన, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి పైన. పూర్తి స్థాయిలో విమర్శలే. ఆయన సామాజిక వర్గానికి చేయాల్సిన న్యాయం కూడాను దాదాపు 193 కిలోమీటర్లు ఉన్నటువంటి మత్స్యకార ప్రాంతం ఏదైతే ఉందో మన శ్రీకాకుళం జిల్లాలో పూర్తి స్థాయిలో ఒక ఫిషింగ్ జెట్టి కూడా కట్టలేనటువంటి దద్దమ్మ ఈ అప్పలరాజు. ఈయన మాట్లాడేది మనం ప్రశ్నిస్తున్నాం. పాలన ఎండగడితే వాళ్ళు మనల్ని వ్యక్తిగత దోషణలు చేస్తున్నారు మన పైన. సో ఈ రకంగా చివరగా మన నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు, ఆవిడ పేరులో శాంతి ఉంది కానీ పాతపట్నం ప్రజల్లో శాంతి లేదమ్మా. గద్దెనెక్కినప్పటి నుంచి కూడాను ఢిల్లీ నుంచి వచ్చారు. అమ్మా మీకు ఇదే సభాముఖంగా చెప్తున్నాం, ఈ పాతపట్నం గడ్డ నుంచి ఈ 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ శ్రేణులు మిమ్మల్ని తరిమి కొట్టక తప్పదని మేము తెలియజేస్తున్నాం. ఒక సామాన్యుడికి అర్జీ ఇద్దాం అనుకుని ఇంటికి వెళ్తే, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మనందరికీ సూర్యోదయం 5 గంటలకి 6 గంటలకు అవుతుంది. అదే సూర్యోదయం ఆ ఎమ్మెల్యేకి మాత్రం 12 గంటలకు అవుతుంది. ఒక సమస్య చెప్పుకోవడానికి వెళ్తాం సామాన్యులు.
ఒక అర్జీ పెట్టుకోవడానికి అమ్మ మాకు ఈ సమస్య ఉంది తీర్చంటే 12 గంటల వరకు ఆవిడ లేవడు సార్, బయటికి రారు. కనీసం ఏం చెప్తున్నారు, ప్రజలు ఏం చెప్పడానికి ఇక్కడికి వచ్చారనేది చూడరు. ప్రజా సమస్యల మీద ఉమ్మడిగా కూడా టీడీపీ జనసేన అనేక సమస్యల మీద, ఏదైతే వీళ్ళు మట్టి కూడా దోపిడీ చేస్తున్నారు పాతపట్నంలో, మట్టి కూడా తింటూ బతుకుతుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దీని మీద పూర్తి స్థాయిలో జనసేన పార్టీ, తెలుగుదేశం పాతపట్నం నియోజకవర్గంలో జెండా ఎగరేసే విధంగా రానున్నటువంటి 2024 ఎన్నికల్లో మేము సంసిద్ధంగా ఉన్నాం. అదే రకంగా చివరిగా నా మాటలు నేను చెప్పాలి. మన అన్న రామ్మోహన్ నాయుడు గారు, దాదాపు మన రాష్ట్రంలో 25 మంది ఎంపీలు ఉంటే వాళ్ళు 23 మంది ఉన్నారు. ఒకే ఒక వ్యక్తి మన పార్లమెంట్లో సమస్య ఇది, మన పార్లమెంట్లో సమస్య ఇది ఉంది. ప్రతి సమస్య ప్రతి సెషన్లో కూడా రాష్ట్రంలో, అదే చెప్తున్నా, రాష్ట్రంలో మన రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య అయినా సరే ఆయనే మాట్లాడాలి. మీ 23 మందిలు ఏం పీకుతున్నారు, 23 మంది ఎంపీలు ఏం పీకుతున్నారయ్యా? ఒకే ఒక వ్యక్తి ప్రతిసారి ప్రతి సెషన్ కూడా పూర్తిగా ఒక ప్రాపర్ యూటిలైజేషన్ యూజ్ చేసినటువంటి వ్యక్తి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు. అదేవిధంగా లోకేష్ గారితో ఈ యువగలం అనే నినాదం ఎత్తుకొని ఆ పాదయాత్ర ఏదైతే చేపట్టారో, వీఆర్ సో ఇన్స్పైరింగ్ సార్ ఫ్రమ్ యూ, బికాస్ యూత్ పూర్తిగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పి నమ్మించినటువంటి జగన్మోహన్ రెడ్డికి అది కనీసం సిగ్గుసరం ఉండాలి. మనం కేవలం యువగలం అనే నినాదంతో ప్రతి చోట ప్రతి ప్రాంతంలో మీరు పర్యటించి యువకుల సమస్యలు తెలుసుకొని ప్రతి చోట ఇంటరాక్షన్ పెడుతూ, మదరంగా మీతో పాటు మేము ఎలమంచిల్లో కూడా మీ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. అండ్ ఆ రోజు కూడా ఒకటి చెప్పాలి, రోజంతా పాదయాత్ర చేశారు ఆయన ఎలమంచిల నియోజకవర్గంలో. చివరాఖరికి ఎండింగ్ 6:30 అయ్యే టైంకి 6:30 నుంచి దాదాపు 8 గంటల వరకు కూర్చొని వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులతో పాదయాత్ర అవ్వగానే ఎవరైనా క్యారవాన్ ఎక్కి రిలాక్స్ అవుతారు, బట్ ఆయన రిలాక్స్ అవ్వలేదు. ఆ రోజు నేను రియల్లీ షాక్. 6:30కి వచ్చి కూర్చొని దాదాపు 8:30 వరకు టీడీపీ శ్రేణులతో కానీ జనసేన పార్టీ శ్రేణులతో కానీ కూర్చొని చర్చించి మాటామంతి జరిపి చాలా హుందాగా, మాకు చాలా ఆనందం అనిపించింది ఆ రోజు. ద వే హీ రిసీవ్డ్ అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చివరిగా నా మాటలు, రాష్ట్రంలో కూల్చేవాడు జగన్మోహన్ రెడ్డి, కట్టేవాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. చీకట్లోకి తోసేవాడు జగన్మోహన్ రెడ్డి, మనల్ని వెలుగులోకి తెచ్చేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళది అహంకారం అయితే మంది ఆత్మగౌరవం. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం.